హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను చేసే వంట ఏంటంటే ఇడ్లీతో ఉప్మా చేయటం అండి. అది ఇప్పుడు మీకు ఎలాగో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇడ్లీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర తగినంత. ఎక్కువ వేసుకోకూడదండి, ఆవాలు చేదొచ్చేస్తాయి. పచ్చెనపప్పు, తగినంత సాల్టు. ఇప్పుడు నేను ఈ ఉప్మాని ఎలా చేస్తానో ఇడ్లీతో చూడండి ఫ్రెండ్స్. ఇలా బౌల్లో ఇట్లా ఇడ్లీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇట్లాగా మెత్తగా చేసేసుకోవాలండి ఇడ్లీని. ఇలా చేత్తో ఇలాగా ఇడ్లీ పిండిని ఇలా చేసేసుకోవాలి ఇడ్లీని. తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి ఇందులో. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు అండి వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ తాలింపులోనే చక్కగా దోరగా వేగనిచ్చేయాలి తాలింపుని. తర్వాత ఇలా చితికిన ఇడ్లీతో ఈ తాలింపులో ఇలా వేసేసుకోవాలి. అయిపోయిందండి ఇడ్లీతో ఉప్మా చేయటం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇందులో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.